అంటే మనసేనమ్మాయ్, కాకపోతే అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఏం పుట్టిందిరా నీకు? దగ్గొచ్చిందమ్మా, దగ్గు. నీ మంచి మనసు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చాయమ్మా. ఇంత మంచి అవతిని, ఇంత గొప్ప అవతిని ప్రపంచంలో ఇంకా గుర్తించలేదు. వీళ్ళతో మనకేంటి? నేను వెళ్తున్నాను శృతి. ఏ మరి నన్నెవరు తీసుకెళ్తారు? ఇవాళ నువ్వు క్యాబ్ లో వెళ్ళు. అసలు అంత తొందర ఏంటి నీకు? మా కొత్త బాసు బిజినెస్ ప్లాన్స్ గురించి నాతో కలిసి డిస్కస్ చేయాలి, రమ్మంది. నేనొచ్చేదాకా నువ్వు కదలడానికి వీల్లేదు. బొమ్మల కొలువుకి ఇన్ని బొమ్మలు కావాలమ్మా? ఇవి సరిపోవు మావయ్య, ఇంకా కావాలి. మీరు చెప్పిన శృంగార భంగిమ ఇలాగే ఉంటుందా? ఇప్పుడు దాని గురించి ఎందుకు? మీ దగ్గర నాట్యం నేర్చుకునే రాధికా ప్రేమ్ కుమార్లు ఇలానే కనిపించారు నాకు. నీకన్నీ తప్పుగానే కనిపిస్తాయి. ఏంటి తప్పుగా కనిపించేది? తప్పే. ఇంత దగ్గరగా ఉన్నారంటే అనుమానించాల్సిందే. అంతేకాదండి, నేను వాళ్ళని మందలించానని ఆ అమ్మాయి అత్తయ్యకి నా మీద ఫిర్యాదు చేసింది. ఇంకేముంది, మా అమ్మకి కావాల్సినంత ఆహారం దొరుకుంటుంది. వచ్చే వాళ్ళని రాకుండా చేస్తున్నావు అని కూడా తిట్టుండాలే. సరిగ్గా అక్కడే ఉండి చూసినట్టు చెప్తున్నారే. నిజంగానే వాళ్ళందరి ముందు నన్ను బాగా తిట్టారు. ఏంటే, నా మీద నీ మొగుడికి చాడీలు చెప్తున్నావా? చాడీలెందుకు చెప్తాను? ఉన్నదే మీరన్నదే చెప్పాను. అక్కడ జరిగే భాగవతం గురించి చెప్తే నువ్వు మన ఇంటి కోడల్ని అందరి ముందు కోప్పడతావా? నా శిక్షణ గురించి అది తప్పుగా మాట్లాడితే ఊరుకోవాలా? అక్కడ తప్పుగా జరిగిన తప్పుని తప్పని చెప్పడం కూడా తప్ప? తనకి భరతనాట్యం గురించి ఏం తెలుసంట? రేయ్, నువ్వన్నీ మింగడంలోనే కాకుండా భరతనాట్యంలో కూడా డిగ్రీ చేసావా? కళల గురించి పూలు అమ్ముకునే వాళ్ళు, కారు నడిపే వాళ్లే మాట్లాడాలి. నువ్వు రివర్స్ లో మాట్లాడాలి. చుట్టిన మాట్లాడినా వాళ్ళ వాకుడు భరించలేకపోతున్నాను. మీనా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఏంటి శృతి, ఏదో గుసగుసగా మాట్లాడుకుంటున్నారు? మనోజ్ అన్నదే కరెక్ట్ అంటోంది. అవును మరి, కళ్ళల గురించి అందరూ మాట్లాడేవారేనా? దానికి కూడా అర్హత ఉండాలి. అవును, నేను నీ మొగుడిని అదే అంటున్నాను పార్లరమ్మా. వాడికే అర్హత ఉంది. అదేం కళ, వీడికి అదేదో కళ బాగా వచ్చే. ఏంటిది? చోరకళ? ఆ అంటే దొంగ కళనే కదా. అందులో వీడిని మించినోడు ఏ జైల్లోనూ లేడు. అత్తయ్య అన్న దాంట్లో తప్పే ఉంది. నాట్యంలో ఎన్ని రకాలున్నాయో మీకు తెలుసా? నీకు పూలమాల అల్లేటప్పుడు దారంతో ఎలా ముళ్ళు వేయాలో తెలుసా? కారు నడిపేటప్పుడు ఎప్పుడు ఏ గేరు మార్చాలో తెలుసా? అంతెందుకు, పచ్చళ్ళలో మైదా పిండి వేయరని తెలుసా? అవన్నీ నాకెందుకు తెలుసుండాలి? అయినా మీకు తెలియనప్పుడు మీ ఇద్దరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీ ఆయన నాట్యం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నేను నా కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నాను. అక్కడ మీరిద్దరు ఉన్నారా? అత్తయ్య ఉన్నారా? నేనున్నాను, చూశాను. ఒక పవిత్రమైన నాట్యం పేరు చెప్పుకొని అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళ వయసెంత? అత్తయ్య గారు నడిపే స్కూల్లో అలాంటివి జరిగి రేపు బయటపడి వాళ్ల పెద్దవాళ్ల దాకా వెళ్తే ఎవరినంటారు? నానా, మీనా చెప్పింది అబద్ధం అయితే అమ్మ అసలు వాళ్ళకేం నేర్పిందో ఇప్పుడు చేసి చూపించమానండి. నా దాకా ఎందుకు? నా కొడుకు కోడలే చూపిస్తారు. అత్తయ్య అది మనోజ్, రోహిణి, ఇక్కడ నేను చెప్పినట్టు చేయండి. మీరిద్దరూ రండి. ఇలా. నువ్వలా కాదురా, నువ్వేమో ఇదిగో ఇలా. అడ్చుడు అడ్చుడు. నీకు రావడం లేదు, ఉండు. ఏమండి, మీరు రండి, ఇలా రండి. రండి. మీరు కూడా నన్ను ఇలా. నేను చెప్తా. నా వల్ల కాదు ప్రభా. నాతో సర్కస్ చేయిస్తావా ఏంటి? ఈ బొమ్మలో ఉన్నట్టే ఉన్నారు. రవి, శృతి ఉన్నారుగా, వాళ్ళు చూపిస్తారు. చూపించు. సరే రే, అలా కాదు, తప్పండి. ఇలా. ఫోన్ ఇక్కడ పెట్టమ్మా. ఏంట్రా ఇది? దీన్ని భంగిమ అనరు, కింద పడటం అంటారు. మాకు రాదు సరే, మీనా కళ్ళారా చూసింది కదా, మీనా నువ్వు కలిసి చేసి చూపించొచ్చు కదా. తప్పకుండా చేస్తాం రా మీనా. మీరు చెప్పింది ఇది, కానీ వాళ్ళు చేసింది. ఇలా రండి, కాలు ముందుకు పెట్టండి. ఇటు చూడండి. ఏ కాదు, ఇది కాదు.
నాట్యం నేర్పించింది. ఒక నిమిషం. ఒరే లేచిపోయినాడా, మమ్మల్ని ఓ ఫోటో తీరా. కాదు, ఇంకా దగ్గరగా ఉన్నారు. చాలు, ఎక్కువైంది, ఆపండి. నేను ఈ వయసులో కష్టపడి నాట్యం నేర్పుతుంటే ఇది నా స్కూల్ పిల్లల మీద బురద జల్లాలని చూస్తోంది. మీ అందర్నీ రెచ్చగొట్టి నా స్టూడెంట్స్ ని ఇంటికి పంపించాలని ప్లాన్ చేస్తోంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నా స్టూడెంట్స్ ని తీసేదే లేదు. వాళ్ళందర్నీ నా అంతటి వాళ్ళని చేసేదాకా పంపించడు. అంటే మీ అంత వయసు వచ్చేదాకా నేర్పిస్తూనే ఉంటారా? మా అమ్మ ఉద్దేశం అది కాదు. నువ్వాగు. పిల్లలకు నాట్యం నేర్పించడం అనేది తల్లిదండ్రులకు ఒక కళ, గురువులకి అది పవిత్రమైన కళ. ఆ కళ పేరుతో అక్కడికొచ్చే పిల్లలు చనువుగా ఉంటే నిజంగా అక్కడ తప్పు జరుగుతున్నట్టే లెక్క. అక్కడ నిజంగా ఏదైనా తప్పు జరిగితే నీదే బాధ్యత అవుతుంది. వాళ్ల తల్లిదండ్రులకు నువ్వే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అదేదో వాగితే మీరు దాన్ని సమర్థిస్తారేంటి? ఏయ్, ఇక నుంచే నాకు భోజనం తీసుకురాకు. అసలు స్కూల్కే రాకు. నా స్టూడెంట్స్ మీద బురద జలకు. ఒక రకంగా నీకు మంచే జరిగిందమ్మా. నీకున్న పనులు చాలవన్నట్టు రోజూ క్యారేజ్ తెప్పించుకుంటోంది. నీ పనులు నువ్వు చూసుకో చాలు. ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారు మీనా, మనకెందుకు? మనోజ్, ఎందుకంత డల్గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు. 5,000 నేను ఇచ్చేశాను కదా, ఇంకేం ఆలోచిస్తున్నావు? నేను ఆలోచిస్తుంది 5,000 గురించి కాదు, మన బిజినెస్ గురించి. ఈ మధ్య చాలా డల్ అయిపోయింది. ఏం చేస్తే ఈ బిజినెస్ డెవలప్ అవుతుందో నాకు అస్సలు